ఈ రోజైతే కిచెన్ డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను. అసలు ఎంత దారుణం అయిపోయిందో ఈ బండలు చూసారా? జిడ్డు మరకలు, ఆయిల్ మరకలతో అసలు మామూలుగానే సోప్ పెట్టి ఇవన్నీ తోమాలంటే చాలా కష్టమైతది. అందుకనే నేను ఎవ్రీ మంత్ ఏం చేస్తానంటే కిచెన్ క్లీనింగ్ స్ప్రేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా, క్విక్‌గా కూడా అయిపోతుంది. ఇది స్ప్రే చేసి జస్ట్ అలా తుడిచామంటే చాలు మరకలు కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. స్టవ్ కూడా నేను దీంతోనే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ మధ్య అయితే ఎవ్రీడే వాటర్ పెట్టి ఏం వాష్ చేయట్లేదు. సో దీనికోసం అయితే 2 గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. 1 గ్లాస్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇందులోకి స్మెల్ కోసమని కంఫర్ట్ వేసుకుంటున్నాను. కంఫర్ట్ బదులు మనం షాంపూ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవంతా కూడా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టి ఒక బాటిల్లో ఫిల్ చేసేసుకోవడమే. సో నాకు ఒక బాటిల్ రెడీ చేసుకున్నానంటే ఆల్మోస్ట్ విండోస్, డోర్స్ అన్నీ కూడా ట్యాపుల దగ్గర నుంచి స్టవ్ కానీ, వాల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. చాలా మంచిగా క్లీన్ అవుతుంది. ఇప్పుడైతే మాత్రం బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే మీరే చూసేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, నేను స్ప్రే చేశాను. స్ప్రే చేసిన జస్ట్ ఒక 10 సెకండ్స్కి ఇలా తుడిస్తేనే ఒక హాఫ్ అయితే మాత్రం క్లీన్ అయిపోయింది. ఒక 30-40 సెకండ్స్ అలా వదిలేసి కానీ క్లాత్ పెట్టి తుడిచారు అంటే ఇంకా మొత్తం కూడా క్లీన్ అయిపోతుందనమాట. ఈ స్ప్రే చాలా మంచి వర్క్ అవుతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ మీరే చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇంకా 15 డేస్ వరకు కూడా చాలా క్లీన్గా ఉంటుంది. మనం కిచెన్ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి స్ప్రేలు అయితే మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అండ్ స్టవ్ మీద కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. అసలు అయితే ఒక 2 టైమ్స్ అలా నీట్గా క్లాత్ పెట్టి తుడిచానో లేదో చాలా క్లీన్ అయిపోయింది. మీకు కూడా యూజ్ అవుతుందేమో, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.